రెండవ అన్యజనుల లక్షణం. ఇంకోటి క్రీస్తు మాట కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట చూసుకున్నాం. క్రీస్తు ప్రభులు వారు వెళ్ళిపోయి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వాళ్ళతో ప్రేరణ ఇచ్చి రాయించిన మాటలు 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఏవి అన్యజనుల లక్షణాలు, ఏవి దైవజనుల లక్షణాలు. ఈ లక్షణాన్ని బట్టి నువ్వు అన్యుడివా దైవజనుడివా అనేది తేలిపోద్ది. మొదటిది హెచ్చించుకునే స్వభావం నీకుంటే నీవు అన్యజనుడివే. తగ్గించుకునే స్వభావం, పరిచర్య చేసే స్వభావం ఉంటే దైవజనుడివే. రైట్. రెండోది చూడండి జాగ్రత్తగా. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో వినండి మీలో అంటే దైవజనులలో అర్థం. వాళ్ళ పత్రిక వాళ్ళకే రాసేది. మీలో ప్రతి వాడును అంటే సంఘం మొత్తం అన్నట్టుగా ఉంది ఇక్కడ. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల లక్షణం ఇప్పుడు ఇంకోటి కనపడుతుంది. రెండో లక్షణం అన్యజనుల వలె కామాభిలాషయందు కాక. సరిపోతుంది సార్. అన్యజనులు రెండో లక్షణం ఏంటి? కామాభిలాష. మీకు ఒక పాఠం చెప్తే ఒకరోజు చెప్పాను మీకు. అన్యజనులు ఏ అభిలాష కలిగి ఉంటారని చెప్పాను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అన్యజనుల లక్షణం ఏంటండి? ఇప్పుడు కామాభిలాష కలిగే ఉంటారు. అదే కామాభిలాష అనేది మనకు కూడా ఉంటే మనం కూడా అన్యజనులు. బాప్తిస్మం ప్రామాణికం, సున్నతి ప్రామాణికం తీసిపారేయండి. కామాభిలాష ఉన్నంత వరకు నీవు అన్యజనుడివే. నీకు వాగ్దానం లేవు, సమాన వారసత్వం దేనికి కూడా ఉండదు. ఇప్పుడు పాపం చేసిన వాడు ఏమవుతాడు దేవుడికి? చెప్పండి. దూరం అయిపోతాడు. దేవుడు దూరం అయిపోయాడంటే వాగ్దానాలు దూరం అయిపోతాడు, వారసత్వానికి కూడా దూరం అయిపోతాడు. ఇప్పుడు చెప్పండి. అన్యజనుల మొదటి లక్షణం హెచ్చించుకునే లక్షణం, అన్యజనుల రెండో లక్షణం కామాతురత. మళ్ళీ ఒకసారి చదవండి. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష. కాక అంటే ఇది దైవ లక్షణము కాదు. అన్యజనుల లక్షణం ఏంటంటే కామాభిలాష. ఈరోజు ఫోన్ చూసినా, టీవీ చూసినా, సినిమా చూసినా, ఒక అబ్బాయి అమ్మాయిని చూసినా, అమ్మాయి అబ్బాయిని చూసినా ఏ అభిలాష అంటే కామాభిలాష, కామాతురత. ఇది దైవజనుల లక్షణం కాదు, అన్యజనుల లక్షణం. ఆ లక్షణం అనుకుంటే మనం కూడా అన్యజనులమే. తర్వాత చదవండి మళ్ళీ ఒకసారి. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక. అది మన లక్షణం కాదు. దైవజనుల లక్షణం ఏంటంటే పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరుగుటే దేవుని చిత్తం అనేది మనకి క్రితం ఆదివారం పాఠంలోకి వస్తుంది. ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధత కలిగి. నీ చూపులో పరిశుద్ధత ఉండాలి, నీ మాటలో పరిశుద్ధత ఉండాలి, నీ చేతల్లో పరిశుద్ధత ఉండాలి, నీ హృదయంలో పరిశుద్ధత ఉండాలి, నీ మాటలో పరిశుద్ధత ఉండాలి, నీ తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి. అంతా పరిశుద్ధత ఉంటే కామాభిలాష ఉండదు. అంతే కదా అర్థం. కామాభిలాష అనేది అన్యజనుల లక్షణం. ఈ లక్షణం మనకి ఉండకూడదు. దేవుని ఎరిగిన మనం దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష కలిగి ఉండకూడదు. కామాభిలాష అనేది అన్యజనుల లక్షణం. వాక్యాభిలాష అనేది దైవజనుల లక్షణం. బాప్తిస్మం ప్రామాణికం కాదని అర్థమవుతుంది, అర్థమవట్లేదా? లేదండి నేను బాప్తిస్మం తీసేసుకున్నాను, కామాభిలాష కలిగి ఉన్నాను, దేవుడు నన్ను పరలోకాన్ని రప్పిస్తారని చెప్పగలరా మీరు? చెప్పలేరు. బాప్తిస్మం తీసుకున్నావు ఓకే, దేవుని పిల్లడు అయ్యే ఓకే, సమాన వారసత్వం ఓకే, వాగ్దానంలో పాలువాడే ఓకే, మరి అన్యజనుల లక్షణం ఏంటి నీకు? ఈ లక్షణం ఎందుకు వచ్చింది నీకంటే పోతామని అర్థం. ఓకేనా? పౌలు గారు ఏం చెప్పాడు? ఎఫ్సీ పట్టణంలో క్రైస్తవులను పిలిచి మొట్టమొదటి చెప్పుకున్నాం మనం, మీరిక మీదట అన్యజనుల వలె అధికార దాహం కామాభిలాష కలిగి నడుచుకొనవలదు. ఇంకా నేను ముందు చెప్తా, అర్థమైతే మూడో చెప్తా. మొదటి చెప్పండి.
అధికార దాహం ఉండకూడదు. మరి ఏముండాలి? పరిచర్య దాహం ఉండాలి. రైట్. రెండోది కామాతురత అనేది అన్యజనుల లక్షణం, పరిశుద్ధత అనేది దైవజనుల లక్షణం. దాన్ని వాక్యాభిలాష కూడా అనుకోవచ్చు. దీని గురించి నేను మీకు ఎక్కువగా చెప్పక్కర్లా, ఇంకా మీకు బైబిల్ అంతా తెలుసుకొని ముందుకు వెళ్ళిపోదాం. పార్ట్ 4